నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ యనమన్ర వేణుగోపాల శాస్త్రి గారు, శ్రీయానందనాథ గురువర్యులు, ఆగమద్యుమని బిరుదాంకితులు, వేదాంత ధర్మశాస్త్ర ప్రవర్తకులు, శ్రీ విద్యోపాసకులు, అనేక చండీ యాగాలను, రుద్రయాగాలను, 5 కోటి గాయత్రి యాగాలను నిర్వహించిన వారు, అనేక దేవతా ప్రతిష్టలు చేయించిన వారు, సనాతన గురుకులాశ్రమ శ్రీ విద్యాపీఠం, మరకత గాయత్రి మందిరం కొవ్వూరు ప్రతిష్టాపకులు, సాక్షాత్తు పరదేవతా స్వరూపులు గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మహాశివరాత్రి పండుగ రాబోతోంది. మనకు ప్రతి పండుగ కూడా ఒక్కొక్క విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. మన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలను కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా ఒక రకంగా ఈ పండుగ రూపంలో మనకు తెలియజేస్తుందనే చెప్పాలి. మరి అది ఒకప్పటి కాలంలో అనిపిస్తుంది. ఇప్పటి కాలంలో నిజంగా పండుగలు మనకు నిజంగా ఇవన్నీ నేర్పిస్తున్నాయా? అసలు ఎందుకు ఈ మార్పు వచ్చింది? ఈ పండుగ యొక్క గొప్పతనం ఏంటి? ఎందుకు జరుపుకుంటున్నాము? విశేషంగా పండుగలు మనకు ఎక్కువగా మనం పగటిపూట జరుపుకుంటూ ఉంటాము. ఈ శివరాత్రి అంటే పేరులోనే రాత్రితో కూడి ఉన్న ఈ శివరాత్రిని మనం రాత్రి సమయంలో జరుపుకుంటాము. మరి ఎందుకు జరుపుకుంటున్నాం? ఇలాంటి విషయాలు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనకి మరికొన్ని రోజుల్లో మహాశివరాత్రి రాబోతోంది. మహాశివరాత్రి గురించి మనం అంటే ప్రతి సంవత్సరం ఆచరిస్తున్నప్పటికీ ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, జన్మకో శివరాత్రి అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఏంటండి జన్మకో శివరాత్రి? ప్రతి ఏడాది శివరాత్రి వస్తోంది, మహాశివరాత్రి. ప్రతి మాసంలోనూ మాస శివరాత్రి వస్తోంది. మరి ఎందుకు ఈ మాట అన్నారు? ఈ మాట అన్నారంటే ఏదో ఒక ఆంతర్యం ఉండే ఉంటుంది. దాని గురించి వివరించండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మన భారతీయ సంస్కృతిలో సంవత్సరం పొడుగుతా కూడా అనేకమైనటువంటి ఉత్సవాలు, పండుగలు, కొన్ని ఉపాసనాపరమైనవి, కొన్ని వ్రతపరమైనవి, కొన్ని జనసామాన్యం మొత్తానికి అందరికీ కలిసి వచ్చే కొన్ని దేవతలకు మాత్రమే సంబంధించినవి, శక్తిపరంగా, విష్ణుపరంగా, శివపరంగా, వినాయకపరంగా, సూర్యపరంగా, సుబ్రహ్మణ్యపరంగా ఇలాగా పండుగలు నడుపుకుంటూ ఉంటాం. ఇది మన సంస్కృతి. అందులో విశేషమైనటువంటిది శివరాత్రి. శివుని ఉద్దేశించిన రాత్రితో కూడిన పండుగ. అవును, సర్వసామాన్యంగా పగటిపూట పండుగలు ఉంటుంటాయి. అవునండి. శివరాత్రి ప్రధానం ఏమిటి అంటే రాత్రే. శివుడు లింగాకారంగా ఆవిర్భవించినటువంటిది రాత్రి. దాక్షాయిణి వినియోగం చేత తపస్సు చేసుకుంటూ భిక్షుకుడు అక్కడక్కడ దేశమంతా కూడా తిరుగుతున్నాడు. అంటే పరమేశ్వరుడికి వియోగం అనేది లేదు, కానీ తపస్సు అనేటువంటిది ముఖ్యం. ఏ కారణంతో ఆయన తపస్సు చేస్తున్నాడో తెలియదు. అలాగా దేశమంతా తిరుగుతూ ఉండగా ఆయన యొక్క రూపాన్ని చూసి మోహించడం, మునిపుత్రులు ఋషులు కోపగించుకోవటం, దాంతో ఆయన్ని శిలాకారం అయిపోదుగా చెప్పించడం జరిగింది. అందుచేత శిలారూపంగా భూనభూంతరాలను వ్యాపిస్తున్నాడు ఆయన. జగత్తంతా కూడా శిలామయం, శివలింగాకారం అయిపోతుంది. అప్పుడు దీన్ని ఒక నిరోధించాలి లోకం అనే ఉద్దేశంతో, ఆ ఉగ్రతను శాంతింపజేయాలనే ఉద్దేశంతో మార్గం యోచన చేశారు. బ్రహ్మ, విష్ణు, పరమాత్మ 3 రూపాల్లోనే ఉన్నాడు కదా. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకంగా ఆయనే పరమాత్మే ఆవిర్భవించాడు సగుణంగా. ఈ 3 రూపాలలో 3 రూపాల్లో ఉన్న తత్వం ఒకటే. కాకపోతే సృష్టికార్యం బ్రహ్మ, స్థితికార్యం విష్ణువు, లయకార్యం శివుడు. ఈ బాధ్యతల్ని ఆయా ఉపాధులతో నడిపిస్తూ ఉంటారు. జగన్నాటకం కనుక ఊర్ధ్వలోకాలకి బ్రహ్మ వెళ్ళటం, అధోలోకాలకి విష్ణువు వెళ్ళటం
ఒక నిర్ణయం చేసుకున్నారు. ఆ, ఇది పెరిగిపోతోంది బాగా లింగాకారం, మరి ఎక్కడా అంతుపట్టడం లేదు. సరే బ్రహ్మగారికి సాక్ష్యం చెప్తూ కామధేనువు, ఉమ్, కల్పవృక్షం, కేతకి సాక్ష్యం చెప్తామని వాళ్ళు చెప్పడం, ఆ, వాడు చూడలేదు, అగ్రహం ఎక్కడికి ఎంత ఉందో తెలియలేదు, తెలియలేదు. కానీ చూసామని చెప్తామన్నారు వాళ్ళు. ఉమ్, ఈ సాక్ష్యం చెప్పడం వల్ల బ్రహ్మ యొక్క శిరస్సుని ఖండించారని, గోవు ముఖంతో చెప్పింది కనుక గోముఖం చూస్తే దోషాలు చుట్టుకుంటాయని, కనుక పృష్ఠభాగానికే పూజ చేయాలి, గోపూజ. ఆ, కేతకీ వృక్షంతో పూజ చేయకూడదని, ఉమ్, నకేతక్యా మహేశ్వరం అని ఒక శాపం వీటికి తగిలింది. విష్ణువు కూడా వచ్చారు, ఆయన ఎక్కడ అంతుపట్టలేదని చెప్పేసి, కనుక ఆయన్ని రుద్రసూక్తములతో స్తవం చేస్తే ఉమ్, ఆయా ప్రదేశముల్లో లింగాకారంగా ఏర్పడ్డారని, ఆహా, ఆ కింద భాగం అంతా కూడా శివుడు, విష్ణువు, ఉమ్, పైన లింగాకారం శివుడు అని ఆహా, శాస్త్ర సమ్మతి. ఇది ఆవిర్భవించినటువంటి యొక్క దినం ఈ శివరాత్రి రోజున కనుక. ఉమ్, సర్వసామాన్యంగా జయంతులన్నీ కూడా అంతే. అవతరించినటువంటి సమయంలో ఆ. రామ జయంతి, శ్రీరామనవమి అంటే రామ జయంతి, ఉమ్, ఉమ్, కృష్ణాష్టమి అంటే కృష్ణ జయంతి, వారు జన్మించినటువంటి యొక్క దినంలో వ్రతం చేసుకోమని. ఈ శివరాత్రి వ్రతం శివుడు లింగాకారంగా ఆవిర్భవించినటువంటి సమయం. ఉమ్, ఇది రాత్రి సమయం కనుక శివరాత్రి అని దీని ముఖ్యోద్దేశం అది. దేశం. అయితే ఆసేతు సీతనగా పర్యంతం శివరాత్రిని పాటించిన వాళ్ళు లేరు, అవునండి, చేస్తారు. చేస్తారు. ఇది ముఖ్యంగా జాగరణ ఉండటం, ఉమ్, లింగోద్భవ కాలానికి రుద్రుడు అభిషేకం చేయటం, ఇది సార్వత్రికంగా అవును. సార్వజనీనంగా కనబడుతున్నటువంటి విషయం. అసలు వాస్తవంగా లింగోద్భవ కాలము అని అంటే ఎంతసేపు ఉంటుంది గురువుగారు? నైట్ 12 నుంచి ప్రారంభమా? నిషీధం, నిషేధం. అర్ధరాత్రం అనమాట. ఉమ్, అదే ఒక రెండో యామం దగ్గర నుంచి నిషేధంగా లింగోద్భవ కాలం కిందకి వస్తుంది. ఉమ్, ఉమ్, మూడో యామం ప్రారంభం వరకు అనమాట. ఉమ్, ఉమ్, అయితే ఈ వచనాత్ ప్రవృత్తి, వచనాన్ నివృత్తి, ఉమ్, ఇది భక్తితో తెలిసినా తెలియకపోయినా చేసుకుంటే పూజా విధానం. ఆ, ఈశ్వర అభిషేక ప్రియ శివ అని ఉంది కనుక ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ఇష్టం, ఉమ్, దాని చేతనే దేవత సంతృప్తి పడేది. అవును. గణపస్తర్పణ ప్రియ, లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తే ఉమ్, చతురావృత్తి తర్పణ అని ప్రక్రియ ఉన్నది, ఆ, తర్పణ చేయాలి. ఆహా, స్తుతిప్రియో జనార్దన, ఉమ్, విష్ణు ఆరాధన చేయాలంటే ఎక్కువగా స్తోత్రాలు. స్తోత్రాలు. పన్నెదరాళ్ళవార్లు వారందరూ స్తుతులు చేశారు. ఆహా, ఆళ్వారు చేసిందంతా స్తుతే. ఉమ్, 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 విష్ణువు స్తుతి చేత చేత. సంతోషిస్తారు. దుర్గా అర్చన ప్రియ, ఉమ్, ఎంత అర్చన చేస్తే అంత సంతోషిస్తుంది అమ్మవారు. ఉమ్, ఉమ్, యో న పూజయితే నిత్యం చండికాం భక్తవత్సలాం భస్మీకృత్వా అస్య పుణ్యాన్ని నిర్దహేత్ పరమేశ్వరి. ఆ, చండి ఎంత చేసినా మరి అర్చన కనుక చేయకపోతే ఉమ్, వారి పుణ్యం పాడు చేసి వాళ్ళని ఆగ్రహిస్తుంది కూడా ఉంది వాళ్ళ మీద. ఆహాహా, కనుక అర్చన చేయాలి. ఉమ్, దుర్గా అర్చన ప్రియ, చనప్రియ. అభిషేక ప్రియ శివ, మార్తాండో నతి వల్లభ. ఉమ్, సూర్యుని యొక్క అనుగ్రహం కలగాలంటే నమస్కారాలు చేయాలి. ఉమ్, సూర్య నమస్కారముల చేత సూర్యుడు సంతోషపడతాడు. కనుక అభిషేక ప్రియ శివ, శివుని యొక్క అనుగ్రహం కలగాలంటే అభిషేకం చేయాలి. ఇది సార్వత్రికంగా అందరికీ తెలిసిన విషయం. ఈశ్వరుని అభిషేకంతోనే చేస్తూ ఉంటారు. అవును. అయితే దేంతో ఆరాధన చేయాలి? ఉమ్, సూత సంహితలో ఈశ్వరారాధన ప్రకరణం ఉంది. ఆ, స్త్రీలు శూద్రులు మొత్తం అందరూ కూడా ఆచరించుకునే విధానం ఉంటుంది. స్త్రీలకు నియమాలు ఏం లేవా అండి శివారాధనలో? నియమాలంటే వాళ్ళకుండే నియమాలు వాళ్ళకు కూడా ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఈ ఉపవాస నియమాలు ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఉన్నాయి. ఉమ్,
అంటే సాధారణంగా శివుడు లింగ రూపంలో కాబట్టి స్త్రీలు స్వామిని తాకకూడదు అని ఆరాధన చెప్పి చేయకూడదు అంటారు కానీ అది చేయొచ్చు. చెయ్యొచ్చు. సూత సమేత ప్రమాణం ఉంది. ఉమ్, నమ్మకం చమకం అని ఉన్నాయి మంత్రాలు. ఉమ్, ఇవి అధికారం, అవి ఉదాత్త అనుదాత్త స్వరములతో ఉంటాయి. ఉమ్, ఉమ్, ఉమ్. స్వర నియమం ఉంది దానికి. అందరూ చేయలేరు కనుక అవును. దానికి శ్లోక నమ్మకం అని, శ్లోక రూపేణ నమ్మకం ఉంది. సూత సమేత ప్రమాణం. దీని ప్రకారంగా ఎవరైనా చేయొచ్చు శ్లోక రూపంలో. అందరూ శూద్రులు మొత్తం అందరూ కూడా చేసుకోవచ్చు. ఉమ్, అంటే వీళ్ళకి వేదాధ్యయనాధికారం లేదు కనుక అది కూడా స్వరం వస్తే, స్వరం తేడా వస్తే తప్పు. ఉమ్, 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 ఉమ్. స్వరం తేడా వస్తే తప్పు. స్వరం పలకాలంటే అవును. చాలా అభ్యాసం చేయాలి. వాస్తవం గురువుగారు. కేవలం ఆ మంత్రాలు తావన మాత్రంగా మంత్రాలు చదువుకుంటే స్వరం పట్టదు. ఉమ్, అందుకోసమని శ్లోక రూపేణ వాళ్ళకి చెప్పారు. ఉమ్, ఉమ్, ఉమ్. సూత సంహితలో కనబడుతుంది. ఉమ్, ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండే విషయాలు కాకపోవడంతో ఉమ్. స్త్రీలు అభిషేకం చేయటం అనేది ఎక్కడ కనపడదు. ఆ, వరలక్ష్మి వ్రతం చేసినట్లుగా, అవునండి. ఈశ్వర వ్రతం చేసినట్టుగా ఎక్కడ కనపడదు. కనిపించదు. మగవాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు సహకారం చేయటం, ఉమ్, ఇది తప్పితే స్వయంగా ఆరాధన లేదు. ఆ, చేయొచ్చు. చేయొచ్చు. ఈ విషయం గుర్తించాలి. ఉమ్, వచనాత్ ప్రవృత్తి, వచనాన్ నివృత్తి. ఉమ్. మన భారతీయ సంస్కృతిలో మన ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. అవును. శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత న ససిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్ర విధానాన్ని పాటించకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా కనుక చేసినట్లయితే ఉమ్. దానివల్ల సిద్ధి లేకపోగా పరాగతి కూడా ఉండదు అన్నారు ఓ. భగవద్గీత ప్రమాణం. ఆహాహా. కనుక మనం ఏం చేసినా హర్షం ఋషి వాక్యం ఉందా లేదా. ఉమ్, ఋషులు పక్షపాత రహితులు. వాళ్ళకి ఏం అక్కర్లేదు, పక్షపాతం అవసరం లేదు వాళ్ళకి. అవునండి. వాళ్ళు తరిస్తూ లోకాన్ని తరింపజేయాలనే ఉద్దేశ్యం. ఉమ్, హర్షం మొత్తం ఆరిజన్ చేసేయాలి జగత్తంతా కూడా వాళ్ళ తాత్పర్యం అది. అవును. కనుక అందరూ తరించాలనే ఉద్దేశంతో చూస్తారు కనుక ఉమ్, ఋషివాక్యం ఎలా ఉంటే అలా చేయాలి మనం. అవును. మన సంప్రదాయం అది. ఉమ్, వచనాత్ ప్రవృత్తి, వచనాన్ నివృత్తి అని. ఆ, అయితే ఋషివాక్యం ఉన్నా కొన్ని పాటించుకోలేకపోవటం వల్ల చేరు కొందరు, ఉమ్, పాటించుకోవాలన్నా అవకాశాలు లేకపోవటం వల్ల చేరు కొందరు. ఉమ్. ఏదైనా ఒక ఉపవాసం ఉండటం అనేది సార్వజనీనకం, అందరికీ తెలిసిన విషయం అది. అసలు ఏం చెయ్యాలి? ఉమ్. ఏంటి ఉపవాసం అంటే? కొంత మర్చిపోరు, ఒక కాలక్రమేణా మర్చిపోవడం జరుగుతుంది. అవునండి. విద్వాంసుల సైతం కూడా అవకాశాలు లేక ఉమ్, చేయకపోవచ్చు. కానీ ధర్మసింధులో ఈశ్వరుణ్ణి ఉమ్. అష్టయామ పూజలు చేయమన్నారు. యామ పూజ అని. అంటే ఏంటి గురుగారు? యామ పూజ, యామం అంటే 3 గంటలు. ఈ సూర్యోదయం మొదలుకొని ఉమ్, మరునాడు సూర్యోదయం వరకు 24 గంటల్ని 3 గంటలతో విభాగం చేసుకొస్తే 8 విభాగాలు వస్తాయి. ఆ, 8 యామాలు. ఓకే. యామం అంటే జాము. ఉహు, యకారానికి జకారానికి తేడా లేదు. ఉమ్. యమున అంటారు, జమున అంటారు. ఆహాహా. అందుచేత యామం అంటే జాము. ఓ. 3 గంటలు ప్రమాణం దానికి. ఉమ్, యామ పూజా విధానం ధర్మసిద్ధులో కనబడుతుంది, నిర్ణయసిద్ధులు కూడాను. ఉమ్, ఔత్తరాహికులు కూడా యామ పూజా విధానం చేస్తారు. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే ఈ చీటంలో తాత్పర్యం ఏమిటి, అసలు ఈశ్వరారాధన యొక్క ఉద్దేశం ఏమిటి ఆ, అనంటే, ఈశ్వరుడు ఏ రూపంగా ఉన్నాడు ముందర? లింగ రూపంలో ఉన్నాడు. లింగ రూపంగా మనం ఆరాధన చేస్తున్నాం అవును. కాదు, ఉమ్, కనపడుతున్న జగత్తంతా ఈశ్వరుడే. ఓ. అష్టమూర్తి అని ఈశ్వరుడి పేరు. ఆహాహా. 8 మూర్తులు కలవాడు. ఆ, వేదంలో రుద్రుడు అంటే ఎవరు? అగ్నే. రుద్రో వాజేష యదగ్ని. ఉమ్, రుద్రుడు అంటే ఎవరయ్యా అంటే అగ్నే రుద్రుడయ్యా అని వేదం చెప్తోంది. ఉమ్, అగ్నికి శాంతతనువులు 8, ఉమ్. ఘోరతనువులు 8. ఘోరంగా ఉండే తనువులు 8, 8. శాంతంగా ఉండే తనువులు ఇవి. ఉమ్, ఉమ్, ఉమ్. అవి వేరు ఇవి వేరు కాదు, అవే ఘోరంగా ఉంటే అన్నీ ఒక్కటే. అదే ఘోరంగా ఉంటే ఘోరాతనం ఉన్నాం. ఆ, అఘోర పాపకాశిని. శాంతంగా ఉంటే శాంతతను అన్నాం. ఉమ్, ఉమ్, ఉమ్.
ఘోరంగా ఉంటే రుద్రుడని, ఉమ్, శాంతంగా ఉంటే శివుడని. ఆయన్ని స్తోత్రం చేయాలంటే ఉమ్, ముందర కోపం శాంతింపజేయాలి. అవును. బాగా తమో గుణం కనుక, ఉమ్, తమో గుణం నుంచి ఆవిర్భవించిన రూపం అది ఓహో. కనుక ఆ కోపం విపరీతమైనటువంటి కోపంతో ఉంటుందన్నమాట. ఉమ్, కనుక ఆ కోపాన్ని శాంతింపజేయాలి. ఉమ్, చేతనే అభిషేకం చేయటానికి నమ్మకం అని అంటారు. ఉమ్, ఉమ్, నమ్మకం అంటే నమః 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 అని ఎక్కువ వస్తుంది కనుక దాన్ని నమ్మకం అన్నారు. ఆ, అసలు రుద్రాధ్యాయం దాని పేరు. ఉమ్, ఉమ్, దాని శతరుద్రీయం అని కూడా దానికి పేరుంది. ఆహా, అంటే ఎంతమంది ఎన్ని శాఖలు ఉన్నా ఉమ్, అందరూ కూడా రుద్రుని ఆరాధన చేయాలంటే దీంతోనే నమ్మకంతోనే. చేయాలి ఒకటి. ఉమ్, దాని తర్వాత శతరుద్రములు ఉమ్, స్వరూపం అంతా కూడా దాంట్లో ఉంది. ఉమ్, అనంతమైన రుద్రుడి యొక్క స్వరూపం కూడా దాంట్లోనే ఉన్నది. వాళ్ళకి సంబంధించిన వివరణ. వివరణ ఆహా, అంతా కూడా రుద్రుడు ఏ ఏ రూపాల్లో ఉంటాడో ఉమ్, 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 దాన్ని శాంతపరచడం, ఆ. సమాజానికి ఇబ్బంది లేకుండా ఉమ్, ఉండటం కోసమని ఆ రుద్ర రూపాలని కూడా శాంతింపజేయడం అన్నమాట. ఉమ్, అందులో మొట్టమొదటిలో చెప్పేది ఏమిటి? నమస్తే రుద్రమన్యబభుతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని. ఆయన ధనస్సు ఎక్కుపెట్టి ఉంచాడు. బాణం ఉమ్, సిద్ధంగా ఉంది. ఎవరి మీద పడుతుందో ఏం చేస్తాడో తెలియదు. కోపం వచ్చినట్టు క్రుద్ధో హన్యాత్ పితృనపి. కనుక ఆయన మమ్మల్ని వాదించకుండా ఉండాలని కోరుతారు కదా. అంతే. నన్ను మాత్రమే చేయగలను కోరుతారు కోపం వచ్చిన వాడిని. అవును. ముందర కోపానికి నమస్కారముగాక అన్నారు. ఆహా, నమస్తే రుద్ర మంజవే, ఓ రుద్ర నీ కోపానికి నమస్కారముగాక. ఉతోత ఇషవే నమ, దాని వెనకాల ఉన్నటువంటి బాణం. ముందర కోపాన్ని శాంతింపజేయాలి. ఆ బాణానికి నమస్కారం. ఉమ్, బాణాన్ని ఎక్కుపెట్టినటువంటి ధనస్సుకి నమస్కారం. ఆ, నమస్తే అస్తు ధన్వనే. దాన్ని ఎక్కుపెట్టాలంటే బాహువులు కావాలి కనుక ఆ బాహువులకి నమస్కారం చేసిన తర్వాత తే నమః, తర్వాత నీకు నమస్కారం అని రుద్రుడికి తర్వాత నమస్కారం చేస్తారు. ఉమ్, 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 అందరూ కోపాన్ని శాంతింపజేయటం అంటే తమో రూపమైనటువంటి తమో గుణం కనుక కోపంతో ఉంటాడు రుద్రుడు. ఉమ్, ఆ రుద్రత్వాన్ని శాంతింపజేయాలి. ఈ 8 తనువులు అగ్నికి ఏ ఏ రూపాలు ఉంటాయో వేదాలు వర్ణించినాయి. ఉమ్, అవన్నీ కూడా జగత్ స్వరూపమే. ఆ, అవి మనం గుర్తించలేం కనుక ఈ అవతారంలో మనం చూస్తే రుద్రుని యొక్క అవతారంలో చూస్తే ఉమ్, అష్టమూర్తి 8 మూర్తులు కలవాడు. దక్షిణామూర్తి స్థవంలో కూడా భూరంభాంశలులోనులోంబరభ నాథో హిమాంశుప్రభా ఉమ్, అని దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా శంకర్లు వారు చెప్పారు. ఉమ్, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క పృథివీ అదే మూర్తి రూపం. మూర్తి రూపం. ఉమ్, ఈ 8 మూర్తులు అసలు ఏమిటి? జగత్తును నిర్వహిస్తున్నవి. ఈశావాస్యం జగత్ సర్వం, ఉమ్, జగత్తునంతా నిర్వహిస్తున్నటువంటి స్వరూపం. ఇది సత్యం, ఆ, ఇది గ్రహించాలి. అదే ఈశ్వరతత్వం. ఉంటే ముందర పృథివీ, పృథ్వీ. ఇది లేనిది నిలకడ లేదుగా. అవును, జీవరాశికి నిలకడ కావాలిగా వాస్తవం. పృథివీ. అవును. దేవతలకు కావాలన్నా భూమి కావాల్సిందే. ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులు చేస్తే అగ్రమ ప్రాస్తాకుతి సభ్యక ఆదిత్య ఉపతిష్టదే కనుక భూమి చాలా అవసరం. ఉమ్, సమస్త ప్రాణికోటికి కూడా భూమి అవసరం. ఉమ్, అంటే భూమి తర్వాత నీరు. ఉమ్, నీరు లేనిది ప్రాణాలు నిలబడవు. అవును. సమస్త ప్రాణికోటికి కూడా నీళ్లు కావాలి. ఉమ్, ఆపహ తర్వాత తేజస్సు, ఉమ్, గాలి కావాలి. గాలి పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశం. ఉమ్, సరే ఆకాశం శబ్దగుణకం ఆకాశం. ఆ, సూర్యుడు, చంద్రుడు ఉమ్, యజమాని. యజమాని అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి యజమాని. ఉమ్, 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 ఆ క్రతువులు ఆహితాగ్ని లోక కళ్యాణార్థం చేస్తూ ఉంటారు. ఆహా, ఈ వేదాధ్యయనం చేసి వేదోదిత కర్మానుష్ఠానం చేయాలి. ఉమ్, ఎవరి కోసం? ఆ, లోకక్షేమం కోసం. లోకంలో ఉపద్రవాలు లేకుండా అవును. సస్యశ్యామలం కావటానికి, ప్రజలందరూ సుఖించడానికి ఉమ్, భారతదేశంలో యజ్ఞములు చేయాలి అని వేదం చెప్తోంది. ఆ, కనుక ఆ సంప్రదాయ ప్రకారం యజ్ఞాలు చేస్తారు. ఉమ్, ఆ యజ్ఞాలు చేసే యజమాని ఒక రూపం. ఉమ్,
చేసే యజమాని ఆ కూడా రూపంలో కూడా శివుడిది ఒక రూపం. అలా భావించాలి. చెప్తుంది, లేకపోతే జగత్తుకి ఉపద్రవం కదా మరి. ఆ! కనుక వీటిని శాంతింపచేయాలి. హ్మ్. మరి అది రుద్రుడు కోపం వచ్చిందంటే, హ్మ్. ఇప్పుడు భూమి ఉంది, ఆయన రుద్ర స్వరూపమే. ప్రకంపనలు వస్తే ఎవ్వళ్ళు కూడా ఏం చేయలేరు. అంతే. అవునండి. వస్తుందని సూచించగలరేమో కానీ హ్మ్. వచ్చిన వాటిని మాత్రం నిరోధించలేము. వాస్తవం గురుగారు. మరి దాన్ని ఆ ఉగ్రత్వాన్ని శాంతింపచేయాలి. హ్మ్. అలాగే భూమి ఆపహ నీరు. సరే, నీరు గురించి మనం చూస్తూనే ఉన్నాం. సునామీ వచ్చి పడింది, జపాన్ అంతా కొట్టుకుపోయింది. హ్మ్. అవునండి. కార్లు కొట్టుకుపోయినాయి. హ్మ్. ఆ నీరు సామాన్యమైనటువంటి విషయం కాదు. అవును. నీరు ప్రాణాలు తీస్తుంది. హ్మ్. కనుక ఆ ఉగ్ర స్వరూపం శాంతింపచేయాలి. హ్మ్. నీటి యొక్క ఉపద్రవాన్ని శాంతింపచేయాలి. గాలి, హ్మ్. సరే, ప్రచండ గాలులు ఉప్పెన్లు వస్తున్నాయి. అవును. అవును. ఎవళ్ళు ఆపేయలేరు దాన్ని. ఆపలేరు. ప్రకృతి విలయ తాండవం చేస్తుంది అంతే. 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 తాండవం హ్మ్. విలయ తాండవం, శివతాండవం. హ్మ్. శివుడి తాండవం. ఇలాగా సూర్యుడు, హ్మ్. సరే, ఆకాశం వికృత శబ్దాలు వచ్చి ఆ! భయంకరమైనటువంటి యొక్క ఉత్పాతాలు కలిగిస్తుంది అన్నమాట. దాన్ని శాంతింపజేయాలి. అలా సూర్యుడు హ్మ్. అతి నీలలోహిత కిరణం ఆ! భూమి మీద సాక్షాత్తు పడ్డదంటే చాలా ప్రమాదం అది. సూర్యగోళంలో బిలాలు ఏర్పడతాయి, హ్మ్. కృష్ణ బిలాలు. అవి ఏర్పడితే చాలా ఉపద్రవాలు ఉన్నాయి లోకానికి. ఓహ్! సూర్యుని యొక్క ఉగ్రత అదనమాట. ఆ! అందుచేత వాటిని శాంతింపజేయాలి. అది రుద్ర రూపం. చంద్రుడు ఓటది ప్రాదుర్భావ శక్తి. ఓటతులు బాగా మొలవాలంటే చంద్రకిరణాలు ప్రసరించాలి. అవును. మరి సంబంధం ఉంది, హ్మ్. అన్నిటితో కూడా భూమికి సంబంధం ఉంది. మరి ఆ చంద్రుని ఓషధి శక్తి ఉండాలి అంటే చంద్రుడిని ఆయన ఒకరి శాంతింపజేయాలి. యజమాని. అవును. ఈ 8 కూడా రుద్రమూర్తులు కనుక, హ్మ్. ఓ రుద్ర, నీ రుద్ర రూపాన్ని శాంతింపజేయి. హ్మ్. శివంబభూవ, నీ ధనస్సు శివం, ఆ! పవిత్రం. చివరికి అమ్ముల పొది కూడా శివం అవ్వాలి. శివం అంటే మంగళం, హ్మ్. హ్మ్. శాంతించాలి. ఓకే. అమ్ముల పొది కూడా అన్నట్టు బాణాలు పెడతాడు కదా. అవును. అవును. ఈ రుద్రులు భూమి యందు అన్నరూపంగా ఆ! వేధిస్తారు. అన్నరూపంగా అన్నమే అద్యతే అత్యజ భూతాన్ని హ్మ్. తస్మాదన్నం తదుచ్యతే. ప్రాణుల చేత తినపడేది కనుక అన్నం. మనం తింటున్నాం అన్నాన్ని. అవును. అదే ఎక్కువ తింటే, శాస్త్ర విధానం పాటించకుండా తింటే అది మన తింటుంది. ఆ! అత్తిచ భూతాన్ని, ప్రాణులను కూడా తింటుంది. తింటుంది. కనుక ఆ రుద్రుని యొక్క రూపం ఆ విధంగా ఉంటుంది. ఆహాహా! అన్న రూపంగా ఉంటుంది భూమి యందు. ఆ! అంతరిక్షమందు వాయు రూపంగా ఉంటుంది. హ్మ్. సప్తవ ఏకోన పంచాశత మరుత్తులు, గణాలు 7 గణాలనే మొత్తం. హ్మ్. మనకు తెలిసినవి 7. 7. సైన్స్కి అందేవి కూడా 7 అందుతున్నాయి. హ్మ్. కానీ 48 గణాలు 48. వాయుగణాలు. ఓహోహో! అంతరిక్షంలో కూడా అంతరిక్షం అంతా కూడా వాయు స్వరూపమే. హ్మ్. హ్మ్. కనుక వాయువు అంతరిక్షం, ఇవన్నీ కూడా శాంతింపచేయాలి. హ్మ్. ఒక్కొక్క వాయువులు వచ్చినాయంటే విపరీతమైన విపరీతమైన గాలులు. గాలులు వస్తాయి. ఆ, పురుగులు హ్మ్. గాలిపాటుకు వచ్చేస్తాయి, ఓహ్! అప్పటికప్పుడు పుట్టుకొచ్చేస్తాయి. ఆహాహా! క్రిములు ఏర్పడతాయి. చిన్న క్రిములు. ఆ! ఈ వాయువులు 7 రకాల వాయువుల్లో ఏవేవి ఎలా ఉంటాయి? విద్యున్మాసు ధూపయ స్వాపయో గృహమేధాశ్చేతే. ఆ వాయువులన్నీ వర్ణించింది వేదం. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఏవేవి ఉపద్రవాన్ని కలిగిస్తాయి, అన్నీ కూడా వేదం వర్ణించింది. హ్మ్. వాటిని శాంతింపజేయటం హ్మ్. వాయువుని. ఇంకో మార్గం లేదు. అంతే. వాటిని ప్రకృతి భయం ఉపద్రవం వస్తే వహించాల్సిందే కానీ హ్మ్. దాన్ని శాంతింపజేసే శక్తి ఇప్పటి వరకు ఏర్పడదు కూడాను. ఆ! ప్రకృతి ఉపద్రవాన్ని శాంతింపజేసే శక్తి తిరిగి లేదు. హ్మ్. రాకుండా చేసే ఉపాయాలు చూసుకోవచ్చు, ముందుగానే మార్గాలున్నాయి గానీ, వచ్చిన తర్వాత ఏమీ చేయలేం. ఏం చేయలేదు. వచ్చిన తర్వాత శాంతింపజేసే శక్తే వేదానికి ఉంది.
అవునా? ఇప్పుడు వాటి ద్వారా చెప్పిందే ఈ 8 మూర్తుల్ని శాంతింపజేయటమే శివరాత్రి యొక్క ఉద్దేశం. నామ పూజలు. ఓకే. ఓకే. ఈశ్వరుడికి 8 నామాలు ఉన్నాయి. 8 నామాలతో పూజ చేస్తూ ఉంటారు. భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. దీంతోనే తర్పణ చేస్తారు. ఈశ్వర పూజా విధానంలో వస్తుంది అది. ఈ 8 మూర్తులకి 8 నామాలు. మూర్తికి ఆ నామానికి సంబంధం ఉంది. భవ అంటే పృథివీమూర్తి. పృథివీ అందేగా, పుట్టుక చావు అన్నీ కూడా పృథివీ అందేగా. భవ అంటే పుట్టుక, భవ అంటే సంసారం, భవబంధాలు అంటూ ఉంటారు. భవ. దాన్ని శాంతింపజేసేవాడే ఈశ్వరుడు. భవాయ దేవాయ నమః, పృథివీమూర్తి భవ. శర్వాయ దేవాయ నమః, రెండోది శర్వ. శ్రూహింసాయాం, హింసించేవాడు శర్వుడు. నీరు ఎక్కువైందా ప్రాణాలు పోతాయి, నీరు లేదా ప్రాణాలు పోతాయి. నీరు లేకపోయినా ప్రాణాలు పోతాయి. హింసించడమే. నీరు ఎక్కువైనా ప్రాణాలు పోవటమే. హింసించేటువంటి యొక్క స్వరూపం కనుక జలాన్ని జలానికి అధిష్టానం శర్వ. ఇలా ప్రతి నామానికి కూడా అనుసంధానం ఉంది. భయంకరమైనటువంటి శబ్దాలు అవి లేకుండా ఉన్నాయకనే సరిపోతుంది. చండీ సప్తశతిలో రాక్షసులు బాగా విజృంభించినప్పుడు వికృత శబ్దాలు వినపడేవిట. దానికి తలడిల్లిపోయి ప్రాణాలు విడిచిపెట్టి ప్రాణులు చచ్చిపోయేవాడు చాలామంది. అందుచేత ఆ శబ్దాలు శాంతింపజేయాలంటే రాక్షసుల్ని దున్మార్చాలి. అందుకు అమ్మవారు ఏర్పడింది, అవతరించింది అని చండీ సప్తశతిలో చెప్తారు. అది ఈ ప్రకృతిలో ఈ ఉపద్రవాన్ని శాంతింపజేయటానికి ఋషులు అనేకమైన ప్రక్రియల్ని కనుగొన్నారు వేదముల ద్వారా. కనుక ఈ రకమైనటువంటి, అలాగే సూర్యుని గోళంలో బిలాలు ఏర్పడితే లోకానికి ఉపద్రవం కనుక కృష్ణ బిలాలు వస్తే ఉపద్రవాలు ఉన్నాయి. ఈ అరిష్టాలు తొలగించడం కోసమని సూర్యారాధన. ఆ రుద్రరూపుడైనటువంటి ఆ సూర్యుడు శాంతించాలి అని ఒక్కొక్క యామానికి ఒక్కొక్క మూర్తి. 8 యామాలకి ప్రథమ యామం పృథివీ, పృథివీమూర్తి భవ, భవ అనే పేరుతో పూజ చేయటం. రెండో యామం జలం, జలమూర్తి, జలమూర్తిని శర్వ అనేటువంటి దాంతో పూజ చేయటం. శర్వాణి. మరి అమ్మవారు కూడా శక్తి కూడా ఉంది కదా, మరి దాంట్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని కూడా శాంతింపజేయాలి. ఉగ్రమైన శక్తి ఉంది, దాన్ని శాంతింపజేయాలి. ఈ శివపార్వతులు రెండు కూడా శబ్దార్థంలాగా విడరాని సంబంధం రెండింటికి కూడా. జగద పితరవు వద్దే. తల్లిదండ్రులు అంటే ఏ రకంగానూ తల్లిదండ్రులు ఎలాగైతే వాళ్ళు సంతానాన్ని పోషిస్తారో అలాగే శివపార్వతులు 8 మూర్తులతో ఉండి వీళ్ళని జగత్తునంతా కూడా రక్షణ చేస్తారు. అందుచేత శివుని యొక్క రూపాన్ని, అమ్మవారి యొక్క రూపాన్ని కూడా శాంతపరచాలి. రుద్రం నుంచి శివ, రోదయతీతి రుద్ర, ప్రాణుల్ని తెల్లడింపజేసేటువంటి రూపం రుద్ర రూపం. శివ అంటే శాంతపరిచే రూపం శివ. ఆ రుద్ర రూపాన్ని శాంతపరచడమే శివరాత్రి యొక్క ఉద్దేశం. ఇలా యామ పూజలు ఈ సూర్యోదయం మొదలుకొని మన్నాడు సూర్యోదయం వరకు ప్రతి యామానికి ఒక్కొక్క మూర్తిని భావన చేసి దాని శ్లోక విధానం, పూజా విధానం కూడా ఉంది. ఇవి చేయమని ధర్మసింధులో కనబడుతుంది. అక్కడ 4 మూర్తులు కనబడుతున్నాయి. ఇక్కడ మొత్తం 8 మూర్తుల్ని ఆరాధన చేయమనే. ఇది మరుగుపడిపోయింది. అవును. ఇప్పుడు మీరు ఒక 2 మూర్తుల ఆరాధన గురించి చెప్పారు. ఇంకొక 6 మూర్తుల వివరణ ఆరాధన గురించి కూడా వివరించండి గురుగారు. జలం శర్వ, జలమూర్తికి రెండో యామం శర్వ. మూడో మూర్తి పృథివీ ఆపహ తేజ, తేజోమూర్తి.
తేజోమూర్తికి భవాయ దేవాయ మహేశ్వరాయ ఈశాన అని ఉమ్, ఈశానమూర్తి ఈశావాస్యం జగత్ సర్వం ఈశాన జగత్తంతా ఈశనశీలం ఉమ్, ఈశనశీలం జగత్తు వీళ్ళు వాళ్ళని కాదు సమస్త ప్రాణికోటి కూడా ఈశనశీలం మీద ఉంది ఆ, ఆ తేజో రూపంగా ఉంటుంది ఉమ్, అది అగ్ని కావచ్చు ఉమ్, ఇంకా ఇంకా అనేక రకాలు ఉన్నాయిగా భూమి నుంచి వచ్చేటువంటివి కూడా అగ్నిరూపంగా వస్తే దహించేస్తుంది ఏకంగా. అవును అవును మన మధ్య ఈ కోనసీమ అంతా కూడా ఆ, గ్యాస్ ఆ, ఆ, అది విజృంభించగా చాలా మాత్రం చుట్టూ గిట్లు అవును ప్రాణి అంటే అగ్ని ప్రమాదాలు విద్యుత్ ఈ బాంబుకి సంబంధించి ఇవన్నీ దీనికి సంబంధించి అనుకోవచ్చు తేజస్సు ఆహా. ఇటువంటి ఉపద్రవాలు లేకుండా ఉమ్, ఆ మూడవ యామంలో మూడో యామం ఉమ్, తేజోమూర్తిని ఈశాన అనేటువంటి పేరుతో ఆరాధన చేయటం. ఉమ్, తర్వాత నాలుగో మూర్తి అప్పటికి సాయంకాలం 3 నుంచి 4 వరకు అది 4వ యామం. ఆ, 3 గంటలు కదా మరి. అది ఆకాశమూర్తి, వాయుమూర్తి, ఉమ్, వాయువుకి పశుపతి. ఉమ్, పశువులన్నీ కూడా వాయుదేవతాకం, వాయువు ద్వారానే ఉత్పన్నమైనవి పశువులు. పశువు వాయు శక్తితోనే వస్తాయి ఇవి. ఉమ్, 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 అంతరిక్ష దేవతలు పశువులన్నీ కలిసిపోయి వేదం చెప్తుంది. ఆ, దాన్ని విసురుతుంటే విసురుతారు, ఆ, విసురుతూ తిరుగుతుంటాయి అనమాట. ఆహాహా, పంటలతో వాటితో తూలుతారు అనమాట. ఆ, వాయువస్థ వేదం చెప్తుంది. ఉమ్, ఉమ్, అన్నీ కూడా లోకంలో జరుగుతున్న విషయాలే అవునండి వేదం చెప్తున్నా కూడా. ఉమ్, కానీ వేదం చెప్పేది పవిత్రమైనటువంటి రూపంలో క్రియారూపంలో చెప్తుంది. ఉమ్, జనసామాన్యంగా నడిచిపోతూ ఉంటాయి. అంతే కనుక వాయువు 4వ ఉమ్, యామం, దానికి పశుపతి. వాయువులకి పశువులకి ఉంది కనుక ఉమ్, పరమేశ్వరుడు పశువునాం పతి పశుపతి. పశువులంటే కేవలం జంతువులే కాదు, ఆ, పశ్యంతీతి పశవ, కళ్ళతో మాత్రమే చూడగలిగినవి పశువులు. పశ్యంతి జ్ఞానచక్షుష, జ్ఞానచక్షుస్సుతో చూసిన వాళ్ళని పశువులు అనరు. పశుపాశ విమోచని, ఉమ్, ఈ ప్రాకృతికమైనటువంటి యొక్క రూపాలు మాత్రమే చూడగలిగినటువంటి, అంటే అవిద్య ఏర్పడుతుంది, అహంకారం, యథార్థం తెలియదు. ఉమ్, ఇదంతా కూడా శాంతింపజేయాలంటే పశుపాశాన్ని తొలగించాలి. ఉమ్, ఆ పశుపతి కనుక పశుపాశాన్ని తొలగింపజేస్తాడు ఆ మూర్తి ద్వారా. వాయుమూర్తిని ఆరాధన చేస్తే ఆ, అవి కాకుండా కృమి కీటకాలు వాయువుల ద్వారా ఏర్పడితే కనుక అవి కూడా శాంతిస్తాయి. ఉమ్, 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 దాని తర్వాత ఇంకా చాలా విషయాలు ఇందులో వస్తాయి ప్రజలకి ఉమ్, ప్రాణికోటిని తలడింపజేసే విషయాలు ఉమ్. వాయువు ద్వారా చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా శాంతింపజేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ మధ్యకాలంలో కరోనా వచ్చింది కదండి, అంటే ఈ స్వామి ఆగ్రహంతో ఉండటం వల్ల ఇలాంటి గాలి ద్వారా వచ్చే వైరస్లు ఇలాంటివి వచ్చినాయి అనుకోవచ్చు అంటారా? అర్థమైంది. ఎందుకంటే ఆ ప్రకృతి స్వరూపమేగా, ఉమ్, జగత్తంతా కూడా ఈశ్వర స్వరూపమే. అవును అది ఉగ్రత చెందినప్పుడు ఇటువంటి ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. ఓకే. దాన్ని శాంతింపజేయాలి. ఉమ్, ఉమ్, ఔషధులతో శాంతింపజేయచ్చు. ఉమ్, ఇది చేసినా మరి చూడాలంటే తిరుపతి దేవస్థానం వారు వేలపారాయణ చేయించడం, ఉమ్, ఎన్నెన్నో ఆ కరోనా సంబంధించినటువంటి మంత్రాలు యోగ వాసిష్ఠ మాటలో చూసి ఆ జపాలు చేయించడం ఉమ్, చేశారు కనుక లోకం అంతా చాలా మాత్రం శాంతించింది. అవునండి అది కేవలం వైద్య విషయమే కాకుండా ఇదేం మూఢనమ్మకం కాదు, యథార్థం. అది ఉమ్, ఏ ప్రకృతి ఉపద్రవం వస్తుందని చెప్పేసి అంటుందో వేదం, ఆ, దాన్ని శాంతింపజేసే విధానం కూడా ఉమ్, దాంట్లో చెప్పారు. చెప్పారు అదే పరమేశ్వర ఆరాధన అంటారు. ఆ, అదే పరమేశ్వర ఆరాధన పెట్టుకోవడం అనేది ఒక మూఢనమ్మకం అని దానికి పేరు పెట్టారు. ఉమ్, కానీ న్యాయంగా మూఢనమ్మకం కాదు, అది ఉమ్, యథార్థమే. యథార్థం చేయవలసిన విధానం చేయాలి. ఆ, ఏదైనా ఔషధ చికిత్స కూడా ఉమ్, చేయవలసిన విధానం చేస్తేనే ఫలిస్తుంది. అంతే అండి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఫలించదు. అవును అలాగా ఈ వాయువులు
ఇవన్నీ అది కూడా కరోనా కూడా వాయు సంబంధంగానే వచ్చింది. దానికి ఆరాధన చేయాలి. అటువంటి వాయు సంబంధమైనటువంటి విషయాలన్నీ శాంతించాలంటే ఆ యామంలో వాయువుని పూజించాలి. పశుపతి. ఐదవది ఆకాశమూర్తి, భీమ. పశుపతయే దేవ, రుద్రుడు. రోదయతీతి రుద్ర. ఇంత విపరీతమైనటువంటి శబ్దాలు, పిడుగులు గిడుగులు వస్తున్నాయి. అన్నీ తట్టుకోలేరు. పిడుగులు శబ్దం పడితే భయపడిపోతారు. అది ఇంకా పడితే ఇంకా చెప్పనేకర్లేదు. ఉగ్రరూపం అది, అంతరిక్ష నుంచి వస్తాయి. ఇవే కాకుండా వికృత శబ్దాలు కూడా మనం వింటలేదుకన్నా సరిపోతుంది. ప్రకృతి చక్కగా నడుస్తుంది. అంతరిక్షంలో చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఎటువంటి ఉపద్రవాలు ఆకాశం నుంచి వస్తాయో వేదం వర్ణించింది. అవి ఇప్పుడు లేవు. శాంతంగా ఉంది. అవి విజృంభించే పరిస్థితులు వస్తాయి. వాటిని శాంతింపజేసేటువంటి యొక్క శక్తి దానికి. ఆకాశమూర్తి, ఆకాశమూర్తిని రుద్రాజ దేవాజ నమః. రుద్రుడు అనేటువంటి పేరుతో ఆకాశమూర్తిని ఆరాధన చేయమన్నారు. తర్వాత సూర్యమూర్తి. ఎన్నో యామం? ఇప్పుడు 5 యామాలని ఆకాశమూర్తి. 6వ యామం సూర్యమూర్తి. ఈ 6వ యామం వచ్చినప్పుడు లింగోద్భవ కాలం. సూర్యమూర్తి ఈ రుద్రమూర్తికి అభిన్నం. అసౌయస్తామ్రో ఆ రుణభుత బృస్సు మంగళ. ఆదిత్యాత్మకుడు శ్రీరుద్రుడు. ఆదిత్యాత్మకుడే శ్రీరుద్రుడు. మనం ప్రత్యక్షంగా కనపడుతున్న దైవం ఉంది. మరి సూర్యుడు కనుక లేకపోతే జగత్తు లేదు. సూర్యుడు కనపడకపోతే భోజనం చేయకూడదుట. ఆ నియమాలను పూర్వం ఇప్పటికి కూడా ఉన్నారు. ప్రాచీన సత్య సంప్రదాయంలో స్త్రీలు కొందరు సూర్యుడు కనపడితే భోజనం చేయరు. కనపడకపోతే ఇంకా వారం రోజులైనా అలాగే ఉండిపోతారు, భోజనం చేయరు. సూర్యునికి మనకి సంబంధం ఉంది. సూర్య ఆత్మ జగతస్తస్య. జగత్తులో ఉన్న కేవలం హిందువులే కాదు, అందరిలో ఉన్న తత్వం, ఆత్మతత్వం ఉందే సూర్య ఆత్మ. వాళ్ళ మతములు, సంప్రదాయాలు, వర్ణాలు వేరే వచ్చే విషయం వేరు. అది ఉపాధికి సంబంధించిన విషయం. లోపల ఉన్న తత్వం మాత్రం సూర్య తత్వమే. సూర్య ఆత్మ, ఇది గ్రహించాలి. వేదం చెప్తోంది అది. జగత తస్థుషస్య. జగత్ అంటే జగమాత్మకమైన ప్రాణికోటి, తిరుగాడేటువంటివి, దేవతిరియంగ్ మనుష్యాదులు. తస్థుష అంటే స్థావరాత్మకమైనవి. తరులత గుల్మాదులు స్థావరంగా ఉంటాయి. ప్రదేశాలు అనుకోవచ్చా అండి? చెట్లు, లతలు, పర్వతాలు, నదులు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాణికోటికి ఉపకరించేటువంటి సాధనాలు. వాటిలో కూడా చైతన్యం ఉంది. చెట్లలో చైతన్యం ఉంది కనుక తస్థుషస్య. ఈ స్థావరాత్మకమైన ప్రాణికోటికి కూడా ఆత్మ సూర్యుడే. లోపల ఆత్మ అనబడేటువంటిది విషయం సూర్యుడే. ఆ సూర్యుడు శాంతించాలి. సూర్యుని యొక్క అనుగ్రహం కలగాలి. ఆయన ఏ రూపంలో ఉంటాడు? ఉగ్రాదేవ భీమ. ఉగ్రాయ దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః. ఉగ్రుడు. ఆ సూర్యరూపమైనటువంటి రుద్రుడిని ఉగ్రమూర్తిగా ధ్యానం చేసి శాంతపరచడం. ఇది అర్ధరాత్రి సమయం, లింగోద్భవ కాలానికి ఈ పూజ వస్తుంది. ఆ సమయంలోనే అందరి ప్రాణికోటి కూడా ప్రతిమాపుడు చూసినా చేయకపోయినా ఆ సమయంలో పూజ మాత్రం చేస్తారు లింగోద్భవ కాలానికి, నిషేధ కాలంలో. తర్వాత చంద్రుడిని ఆరాధన చేయాలి. ఓడది ప్రాదుర్భావం బాగా బత్తాకాయలలో ఉంటాయి, నీరుండదు. పైకి మాత్రం బాగా కనిపిస్తాయి, నీరుండదు, రసం ఉండదు. అంటే ఓటది ప్రాదుర్భావ శక్తి దాంట్లో లేదు. ఇలా ఓటదిలోనే ఉంటే శక్తి ఉండదు.
బియ్యం కానీ ఏదైనా ఔషధం అంటే మనకు ఉపకరించేటువంటివన్నీ కూడా ప్రాణికోటికి ఉపకరించేవన్నీ ఆ, జంతుజాలానికి ఉపయోగించే గడ్డి, దాంట్లో కూడా జీవశక్తి ఉంది. ఉంది. ఇది తీసుకుంటాం కనుక తెలుసుకుని చెప్పాలి. ఉమ్, 10 మందికి సందేహాలు కలుగుతాయి. అవును. తెలుసుకుని చెప్పాలి. సొప్పదొంట్లు, ఉమ్, సొప్పదొంటు ప్రశ్నలు ప్రజలు అడిగేవి కూడా దాంట్లో ఉన్నాయి. ఆ, సరి అయిన ప్రశ్న వేయాలి. పరిప్రశ్న సేవయా, పరిప్రశ్న కావాలి. ఆ, ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఉమ్, అలా వాళ్ళు కూడా మనకు తెలిసిన విషయం యథార్థంగా శాస్త్రం ఏం చెప్తుందో దాన్ని చెప్పాలి. ఉమ్, మనకు తోచినట్టు మనం చెప్పకూడదు. దానివల్ల పాడైపోతున్నారు. అవును. వాళ్ళ అజీర స్వామి వారు మాట్లాడుతున్నాడు. ఉమ్, ఇంత విద్వాంసుడు అలా మాట్లాడటం తప్పు కదా. తెలిసి తెలియని మాటలు ప్రజల్లో పాడి చేస్తున్నారు. ఏదో భక్తిగా ఉంటారు, వాళ్ళు భావం వాళ్ళది. ఆ, నీకు భక్తి లేకపోతే ఉండి వదిలేసి నీ భావాన్ని రుద్దద్దు. మేధావంతుడైనటువంటి వాడు ఒక తప్పు మాట మాట్లాడితే ప్రమాదం ఉంది. ఉమ్, చిన్నప్పుడు ఆర్య సమాజం ఈశ్వరారాధన చేస్తుంటే గింజలు పడ్డాయి, ఎలుకలు వస్తున్నాయి, లాక్కుపోతున్నాయి. ఇది బీజం. 5 సంవత్సరాలు తనకి తన నెత్తి మీద పడ్డ గింజలను తను ఎత్తుకోలేడు. వాడిని ఆరాధన చేయటం ఏంటి పట్టింది. విగ్రహారాధన పనికిరాదు అని పెట్టేశాడు. ఇది నాటుకుపోయింది అతనిలో. ఉమ్, ఈశ్వరుడు దయామయుడు. ఆయన మీద పడ్డటువంటి గింజలు ఆరూపేణ ఈశ్వరుడు తీసుకుపోతున్నాడు. ఎంత దయామయుడు అనుకుంటే ఇది ఈ మతం అనేది ఇంకా అవును. జత విగ్రహారాధన పనికిరాదు అని పెట్టేశాడు. ఉమ్, చూసారా, ఒక మేధావంతుడు తప్పు విషయాన్ని తనకు తోచిన విషయాన్ని ఇప్పుడు మతం అవుతుంది. అది అవును. ఈ మతాల వల్ల ఏమవుతుంది, భిన్న భిన్న రూపాల్లో తేరిపోతున్న మనుషులందరూ కూడా ఉమ్, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పేస్తే ఎలా కుదురుతుంది. మేధావంతులైన వాళ్ళు, విద్వాంసులు ఉమ్, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరమైన విషయాలు జోలు పోకూడదు. వాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఇవాళ కాదు చాలా కాలం బట్టి పాటిస్తున్నారు. అవును. ఈ శంకర్ల వారు సిద్ధరామనాయ పీఠాలు స్థాపన చేయలేదు, ఉమ్, ఉమ్, ఎవరో స్థాపన చేశారు. ఇవన్నీ ఈ మాటలన్నీ కూడా ప్రజానీకానికి పెడదామని పెట్టేటువంటి మార్గాలు ఉన్నాయి. ఉమ్, అంటే తిథి కూడా మన అడిగారంటే ఆ, శాస్త్రం తెలిసి మనం మాట్లాడాలి. ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడకూడదు. ఉమ్, దాంతోనే సంస్కృతి దెబ్బతింటోంది. సనాతన ధర్మం అంతా కూడా పాడైపోతుంది. ఉమ్, దీన్ని బాగు చేయాలి. ఇటువంటి పరికరాలు చాలా ఉపయోగిస్తాయి. సద్వినియోగం చేసుకుని ఉమ్, ప్రజలకి యథార్థమైనటువంటి స్థితిని అందజేయటం, ప్రజాక్షేమాన్ని కోరటం, ఇవి ఈ సాధనాల వల్ల ఉపయోగాలు. సద్వినియోగం చేస్తారని కోరుతున్నాము. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. శివరాత్రి అందరికీ కూడా శుభం కలగాలి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికి కావాలి. యామ పూజలు విధానం అంతా కూడా తెలుసుకుని ఆచరించండి. ఇది మా కోరిక. ఓం తత్సతు. సంతోషం అండి. నిజంగా మీరు అన్నది వాస్తవం. ప్రతిదీ కూడా ఒక ఆధారం లేకుండా ఆచరించిందే ఏది చెప్పొద్దు. నిజంగా చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు, అంటే ఒకరు అని మనం అనం కానీ, చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు విని నలుగురు ఆచరిస్తారు అనే భావనలో ఉండే వాస్తవాన్ని చెప్పగలగాలి. వాస్తవం అది మాత్రం. సంతోషం అండి. నిజంగా మీరు చెప్పిన చాలా చాలా విషయాలు అయితే నేను నిజంగా వినని విషయాలు చాలా చాలా నేను విన్నాను ఈరోజు మీ మాటల ద్వారా. అవకాశం ఉంటే మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి తప్పకుండా. ధన్యవాదాలండి.